నందమూరి బిడ్డ మజాక అన్నట్టండి. సినిమా అయితే ఎక్సలెంట్. బాబా హీరో మీకు తెలియదు కదా, నందమూరి బిడ్డ కదా, ఇంకా బాగా చేశాడు. మేము విజయశాంతి అప్పట్లో కర్తవ్యం సినిమా కాదు కానీ ఇప్పుడు చెప్పుకోవాలి. అసలు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారా అని యూట్యూబ్ చూపెడుతున్నారు. పెళ్ళి అవ్వలేదు అనుకోవాలి. లేదు విజయశాంతి పెళ్ళి అవ్వలేదేమో అంటే ఆ ఫైటింగ్స్ కి, ఆ డ్రెస్సింగ్ వేసిన ఆ స్టెచ్ కి నిజంగానే హ్యాట్స్ ఆఫ్. సో సినిమా ఎలా అనిపించింది అన్న? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అన్న, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ముందుగా సినిమాకి తీసిన ముందుగా కళ్యాణ్ రామానికి నిజంగా డైరెక్టర్ ముందుగా దండం పెట్టాలి. సినిమా అంతా బాగుంది. ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ కెరియర్ లా ఒక పటాసు, ఒక బింబిసారా, ఒక మళ్ళీ అతను ఒకడు, తన తర్వాత అంటే మళ్ళీ ఇది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఇది ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క సీన్ చూస్తే మనం ఏడుస్తాం. అంటే ఏ సీన్ చూసినా మనకు ఒక హార్ట్ టచింగ్ ఉంటుంది. అంటే ఒక కన్న కొడుకు ఒక తల్లిని ఎలా చూసుకోవాలో సినిమాలో చూపించి ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. మెయిన్ తల్లి సెంటిమెంట్ ఈ సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా తల్లిని ఎక్కడో ఇది అనాథాశ్రమంలో వదిలేస్తారు చూసారా, అలాంటి వాళ్ళు కానీ ఏదో వదిలేసి అమెరికా వెళ్ళిపోయిన ఖచ్చితంగా వచ్చి తల్లిని నిజంగా తీసుకెళ్తారు. అమెరికా అయితే అనాథాశ్రమంలో తీసుకొచ్చి ఇంటికి పెట్టుకుంటారు. అలా అంత సెంటిమెంట్. ఆడవాళ్ళు అయితే కన్నీళ్ళు పెట్టుకొస్తారు, మగవాళ్ళు అయితే కవర్ చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని మంచి సినిమా అండి. ఈ రోజు చూసిన సినిమా శుక్రవారం సినిమాలో 2025లో ఒక మన నందమూరి వంశం నుంచి వచ్చిన సినిమాలో ఒక అతనొక్కడి తర్వాత ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. నిజంగాను సూపర్ సినిమా. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ పేరు నిలబెట్టాడా? ఎన్టీఆర్ పేరు మరి అలా ఒకటే కదండి, రక్తం ఒకటేనండి. అక్కడ ఎవరి పేరు ఎవరు నిలబడక్కర్లేదు. ఎవరికి వాళ్ళే సాటి, ఎవరికి ఎవరు తగ్గేది లే. నందమూరి వంశం అంటే ఎవరికి వాళ్ళే పవర్ఫుల్. ఒక్క ముక్కల సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్నా? ఒక్క ముక్కల సినిమా గురించి చెప్పాలంటే విజయశాంతి యాక్టింగ్, కళ్యాణ్ రామ్ నిజంగా పండించిన మా తల్లి ప్రేమ గురించి సినిమా చూడండి ఖచ్చితంగాను. మంచి సబ్జెక్టు. ఒక అంటే మీరు నందమూరి వంశం నుంచి ఏ సినిమా కోరుకోవాలనుకుంటున్నారో ఆ సినిమాలో ఉన్న న్యూలు అంతగా మించి ఎక్కువ ఉన్నాయండి సినిమా. అదే ఈ సినిమా. మేము చెప్పాలంటే ఇక్కడ తండ్రి పేరు నిలబెట్టిన హరికృష్ణ పేరు నటనల అంటే ప్రతి సీన్ లో కూడా నటనలో కానీ యాక్షన్ లో కానీ మళ్ళా వాళ్ళ సొంతం తండ్రి పేరు నిలబెట్టి చూపించిన ఈ సినిమా నుంచి మళ్ళీ ఒక ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన ఎన్టీఆర్ గారు కూడా అంటే ఆయన ఆల్రెడీ మంచి యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే ఇద్దరు రాముడు లక్ష్మణ్ ఎలా చేసారు విజయశాంతి గారు ఏమని పెట్టిరో పేరు కానీ రాముడు లక్ష్మణ్ నిజంగా చెప్తున్నా వాళ్ళు ఎప్పటికీ లైఫ్ లా అంటే ప్రతి ఒక్క ఇంటికి అలా రాముడు లక్ష్మణ్ లెక్క కలిసిమెలిసి ఉండాలి అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక విజయశాంతి గారు ఎలా చెప్పారో ప్రతి ఇంట్లో కూడా అన్నదమ్ములు అన్నది ప్రతి ఇంట్లో అట్లా ఒక రాముడు లక్ష్మణ్ లెక్క కలిసి ఉండాలి. ఒక అన్న మాట ఆయన తమ్ముడు మాట ఒకటే ఉండాలి. ఓవరాల్ చెప్పాలంటే ఈ సినిమా హిట్ ఆఫ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న. ఒకటి చెప్పాలన్నా మళ్ళీ పటాసు, ఒక బింబిసారా, ఒక అతనొక్కడు ఇది ఒక సెన్సేషన్ సినిమా. ఎన్ని కోట్లు కోట్లు అని చెప్పలేము. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. కోట్లు అని మనం చెప్పలేము. అది రిజల్ట్ వస్తుంది. మీకు ఎన్ని కోట్లు మళ్ళీ మీడియా మీద చెప్తారు. ఆల్రెడీ మీకు తెలిసిపోతే ఎన్ని కోట్లు కలెక్షన్ ఆల్రెడీ. సార్ బ్లాక్ బస్టర్.